ఒకసారి గాంధీ ఆసుపత్రి దగ్గరికి వెళ్తాం. గాంధీ ఆసుపత్రి దగ్గర మా ప్రతినిధి సుచిత ఉన్నారు. సుచిత, ఏంటి గాయపడ్డ వారి పరిస్థితి ఏంటి? రోహిత్, ప్రస్తుతం అయితే మనం గాంధీ హాస్పిటల్ ఉన్నాం. ఇక్కడ మార్చురికి ఇద్దరు ఎవరైతే చనిపోయారో వాళ్ళ బాడీలను తీసుకొచ్చారు. ఒకటి నరేష్, రెండోది నాగిరెడ్డి. నరేష్ అయితే అక్కడ స్పాట్ డెడ్ అయ్యారు. అలాగే నాగిరెడ్డి పరిస్థితి విషమంగా ఉందంటూ యశోద హాస్పిటల్ తరలించారు. అక్కడి నుంచి అయితే చనిపోయారని చెప్పి అయితే గాంధీ హాస్పిటల్ తరలించారు. ఒకసారి ఇక్కడ మనకు కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా సంబంధిత ఫ్యామిలీ మెంబర్సే. వాళ్ళని చూస్తుంటే నిజంగా గుండె తరుక్కుపోతుంది. ఒక్కసారి ఆ తల్లిని చూడొచ్చు మనము. నాగిరెడ్డి వాళ్ళ తల్లి కూర్చొని మనం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాము. అసలు ఆవిడ ఎంతలా ఏడుస్తుందంటే, నీ పిల్లలు వచ్చి రేపు పొద్దున మా నాన్న ఏడి అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి నేను అంటూ బాధపడుతున్నారు. అసలు అర్ధరాత్రి పొద్దున 4:30కి వాళ్ళ కోడలు అంటే నాగిరెడ్డి వాళ్ళ వైఫ్ ఫోన్ చేసి ఇలా రియాక్టర్ పేలిందంట, సీరియస్గా ఉందంట అంటూ చెప్పారు. కానీ తెల్లవారి మేము ఇక్కడ నల్గొండ నుంచి హైదరాబాద్ వచ్చేసరికి అయితే చనిపోయే శవంలా మిగిలాడు మా కొడుకు. ఏం చెప్పాలి, మా కొడుకు ఇద్దరు కొడుకులు, నాకు ఇద్దరు సంపాదిస్తున్నారు, హ్యాపీగా ఉన్నామంటున్న సమయంలో ఇలాంటిది జరిగింది, నేను ఏం చేయాలి, నా పిల్లలకి ఏం సమాధానం చెప్పుకోవాలి అంటూ బాధపడుతున్నారు వాళ్ళు. అలాగే నరేష్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రమాదం జరిగినప్పుడు లోపల ఏ విధంగా బ్లాస్ట్ అయిందో ఆ ఫోటోగ్రాఫ్ ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. ఇంతకు ముందు మనం ప్లే చేసాం కదా, ఏ స్థాయిలో మంటలు ఎగిసి పడ్డాయి అనే ఒక ఫోటోగ్రాఫ్ ఎంత భయానకంగా ఉందో చూడండి. అదిగో రియాక్టర్లు పేలిన దానికి ఆ కంపెనీ ఏ విధంగా తునకలైందో చూడండి. అదిగో ఆ పేలిపోయిన రియాక్టర్లు అవే. ఆ మొత్తం అక్కడ స్లాబ్ కూడా డ్యామేజ్ అయింది చూడండి, గోడలు ఊడిపడిపోయాయి. ఇద్దరు కార్మికులు ఇందులో ప్రాణాలు కోల్పోయారు. అంటే అందులో పనిచేసే కార్మికుల ప్రాణాలన్నా పట్టింపు ఉండదు ఈ కంపెనీకి, పర్యావరణం అన్నా పట్టింపు ఉండదు, బయట జనాల ఆరోగ్యాలు పాడైపోతున్నాయన్నా ఈ కంపెనీకి పట్టింపు ఉండదు. 3 నెలల్లో రెండోసారి ప్రమాదం అంటే కంపెనీలో భద్రతా ప్రమాణాలు ఎలాగున్నాయి, పొల్యూషన్ కంట్రోల్ అధికారులు ఏం చేస్తున్నారు, అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు? కేవలం శాలరీస్ తీసుకోవడం కాదు కదా, ఇలాంటి కంపెనీలు ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నాయంటే కనీసం విజిట్స్ చేయాలి కదా. ఎస్, అదిగో చూడండి ఒకసారి ఆ విజువల్ ఉంది కదా, ఒక ఫోటోగ్రాఫ్ ఉంది కదా, మంటలతో ఉన్న ఫోటోగ్రాఫ్ ఒక్కసారి ప్లే చేయండి. ఎంత భయానకంగా ఉన్నాయో పీసీఆర్. అది ఆ మొత్తం రియాక్టర్లు ఎలా పడిపోయి చూడండి. అలాంటి కంపెనీలో భద్రతా ప్రమాణాలు సరిగా లేని కంపెనీలో కార్మికులు పనిచేస్తూ ఉంటే, వాళ్ళ ప్రాణాలు పోతూ ఉంటే, వాళ్ళ కుటుంబాలు రోడ్డుపై పడుతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు? కంపెనీలకు లాభాలు తప్ప ఇంకేమి పట్టవా? ఎస్, మా ప్రతినిధి అక్కడ అదిగో చూడండి ఒకసారి ఆ లోపల ఉన్న దృశ్యాలు చెల్లా చెదురైపోయాయి. అందులోనే ఇద్దరు ప్రాణాలు పోయాయి. వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు రోడ్డు పైన పడ్డాయి. మరో 10 మంది ఇప్పుడు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. పర్యావరణం పట్టదు, జనాల ప్రాణాలు పట్టవు, కనీసం సొంత కార్మికుల ప్రాణాలు కూడా పట్టవు. ఎప్పుడు లాభాపేక్ష. అధికారులు ఏం చేస్తున్నారు? ఇండస్ట్రియల్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు? పొల్యూషన్ కంట్రోల్ అధికారులు ఏం చేస్తున్నారు? సుజిత, ఏంటి ఆసుపత్రి దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యుల కన్నీటి వేదన ఏంటి? ఎవరైనా కనీసం ఓదార్చే వాళ్ళు ఉన్నారా ఈ సమయంలో? వాళ్ళని ప్రెసెంట్ అయితే ఇక్కడ ఉన్నారు చాలా మంది సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ ఆల్రెడీ సీఐ కూడా ఉన్నారు, చౌటుపల్లి సీఐ. మాట్లాడదాం అసలు వాళ్ళకి ఎన్ని గంటలకు సమాచారం వచ్చింది, అసలు ఏం జరిగింది, పోలీసుల గురించి, అసలు ఫైల్ అయిన ఎఫ్ఐఆర్ ఏం జరిగింది అనేది మాట్లాడదాము. సార్, మీకు ఎన్నింటికి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ ఈ కేసు గురించి? రాత్రి 11 అలా జరిగిందని చెప్తున్నారు, ఎన్నింటికి ఇన్ఫర్మేషన్? నైట్ యాక్చువల్లీ ఇన్సిడెంట్ అరౌండ్ 10 to 10:30 మధ్యలో జరిగిందండి. మాకు ఇన్సిడెంట్ అయిన ఒక 15-20 మినిట్స్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము అక్కడికి రష్ అవ్వడం జరిగింది. వెంటనే 11-11:15 వరకు వెళ్ళింది. ఫైల్ అయిందా సార్? ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా అసలు? అంటే ఆల్రెడీ ఇంతకుముందు 2 months బ్యాక్ కూడా అనంతపురం చెందిన కృష్ణారెడ్డి అనే వ్యక్తి చనిపోయాడు సేమ్ అదే రియాక్టర్లో పడి. అప్పుడైనా అట్లీస్ట్ ఫైల్ అయిందా రియాక్టర్, ఫైల్ అయిందా ఎఫ్ఐఆర్? ఇప్పుడు పరిస్థితి అప్పుడు కృష్ణారెడ్డి చనిపోయేటప్పుడు వాళ్ళ భార్య, వాళ్ళ కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇది నిన్న జరిగిన ఇన్సిడెంట్ మీద కూడా ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. ఇంకా కంప్లైంట్ ఇవ్వలేదు. చాలామంది ఒక 8-9 మంది ఇంజూర్డ్ అయ్యారు, ఒక 2 persons చనిపోయారు. ఇక్కడ ఈ ఫార్మాలిటీస్ అవన్నీ చూస్తున్నాం. ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది, ఇంకా కంప్లైంట్ ఇవ్వలేదు. ఎస్ సార్, కంప్లైంట్ అనేది ఫైల్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా చేస్తామంటూ చెప్తున్నారు. బాడీని అయితే ఇక్కడ తీసుకొచ్చారు రోహిత్. ఇప్పుడు ఎవరైతే ఇదే ఘటనలో మృతి చెందారో మరి వారి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ఈ ఘటనకు సంబంధించి అసలు కంపెనీ యాజమాన్యం ఏమైనా స్పందించి వారికి హామీ ఇచ్చిందా? అసలు వాళ్ళు మాట్లాడుతున్నారు, ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎస్, తప్పకుండా ప్రసన్న, ఒకసారి మాట్లాడదాం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నాను వాళ్ళు ఏడుస్తని మాట్లాడే పరిస్థితి ఎవరికైనా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మ, మీకు కంపెనీ నుంచి ఏమైనా చెప్పారా, ఏమన్నా నష్టపరిహారం ఇస్తామని? ఎందుకంటే అనుకోకుండా జరిగిందంటూ చెప్తున్నారు. చెప్పలేదు. ఫస్ట్ మా కోడలు ఫోన్ చేసి మరి ఏం చెప్పారు, మా ముందర వచ్చిన అబ్బాయిలకు తెలుసు, మా వాళ్ళకు. నెల నుంచి పనిచేస్తారమ్మా అక్కడ మీ కొడుకు?
చాలా ఆలోచన చేస్తున్నామ్మా. కంపెనీలకు 3 సంవత్సరాలు అయినట్టు మా చిన్న అబ్బాయికి తెలుసు, ఎన్నేళ్ళు అయింది. మా చిన్న అబ్బాయికి ఎరకమ్మా. మా చిన్న ఇప్పుడు వాళ్ళు అక్కడ నల్గొండలోనే ఉంటారా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా? రూపాయలు ఉంటారు. మా చిన్న అబ్బాయిని పిలవండి, నాకేం తెలియదు. చూసాం కదా ప్రసన్న, మాట్లాడే పరిస్థితిలో కూడా లేరు. వాళ్ళకి ఏమి తెలియని పరిస్థితి. రైట్, నిజానికి పుట్టెడు దుఃఖంలో ఉంటారు. సాయంత్రం ఉదయం డ్యూటీకి వెళ్ళిన వ్యక్తి లేదా నైట్ డ్యూటీకి వెళ్ళిన వ్యక్తి ఉదయానికి తిరిగి వస్తాడు ఇంటికి అని కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటుంటారు. అలాంటి వ్యక్తికి రాడు, ఆ కంపెనీ నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు అని తెలిసిన తర్వాత ఏ కుటుంబమైనా తట్టుకోగలుగుతుందా? ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా గాంధీ ఆసుపత్రి ముందు రోధిస్తూ ఉన్నారు. కేవలం మీ నిర్లక్ష్యం కారణంగా, మీ కంపెనీ నిర్లక్ష్యం కారణంగా, పట్టించుకొని అధికారుల నిర్లక్ష్యం కారణంగా 2 కుటుంబాలు గాంధీ ఆసుపత్రి ముందు ఏడుస్తూ ఉన్నారు, రోధిస్తూ ఉన్నారు. ఒకసారి వెళ్ళి అధికారులు పరామర్శించారండి. కేవలం పోలీసులు వెళ్ళి కేసు కంప్లైంట్ రావటం కాదు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించారండి. ఇంకొకసారి ఇలాంటివి